అన్నయ్య ఇదేం చూడన్నయ్య, ఎందుకని ఇక్కడ తీసుకొచ్చారన్నయ్య? దయచేసి నన్ను వదిలేమనమా. అదంతా నీకు చెప్పిన అర్థం కాదు తల్లి, కాస్త ఆగు, నేను చెప్పే జాగ్రత్తగా విను. మామయ్య తీసుకున్న డబ్బుకి నేనేం చెయ్యాలి? నేనేం చేయగలను? అన్నయ్య దయచేసి నన్ను అయ్యో, బయటికి నేను చెప్పేది విను, పంపించన్నయ్య. నీకు అర్థం కావట్లేదు. నా చేతిలో ఏమీ లేదు, నా పైన బోల్డంత మంది ఉన్నారు. అన్నయ్య పెళ్ళై ఒక్కరోజు కూడా కలిసి ఉండలేదు. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పాను. నా మొగుడు నా కోసం వెయిట్ చేస్తుంటాడు అన్నయ్య. అన్నయ్య నీ తోడు పుట్టిందని అనుకోండి, దయచేసి పంపించండి అన్నయ్య. వదంలాడుకుంటున్నాను, అక్కడ ఆయన ఎదురు చేస్తున్నారు. సర్లేమ్మా, నేను ఓన్ రిస్క్ చేసి ఒకే ఒక హెల్ప్ చేస్తాను. 3 రోజులు ఇక్కడున్న అమ్మాయిని వేరే చోటుకి తీసుకెళ్తున్నారు. వేరే ప్రదేశాల నుంచి అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ 3 రోజుల్లోపు 5 లక్షలు ఇవ్వగలిగితే చెప్పి నేను అమ్మాయిని మార్చేస్తాను. నేను అంతకంటే ఏం చేయలేను. నేను ఏర్పాటు చేస్తానన్నయ్య. ఒకే ఒక్క కాల్ నా మొగుడికి ప్లీజ్ అన్నయ్య. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనురా, ప్లీజ్ రా. నేను వచ్చేస్తాను, నువ్వు ఏడవకే. నేను ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకొస్తాను, నువ్వు ఏడవకు. అది బాగా భయపడిపోయింది మామ, నేను వెళ్ళాలి. సర్లేరా, ఏర్పాటు చేస్తాను. ఎలారా, ఊరు పేరు తెలియని చోటుకెళ్ళి నువ్వేం చేస్తావు ఒంటరిగా? మామ అదంతా నేను చూసుకుంటాను మామ. నాకు తనను చూస్తే చాలు. తొందరగా పాస్పోర్ట్ ఏర్పాటు చేయించు. 2 ఏర్పాటు చేయి.